మేము పొద్దున్న లేచి మీ వీధులన్నీ ఊడుస్తాము. మాకు లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా సార్, సీపీలు పని చేసే వాళ్ళకి, లేని వాళ్ళకి, గరీబ్ వాళ్ళకి. ఉన్నోనికి లోపల 5 లక్షలకు అమ్ముకుంటే ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి? పొద్దున్న లేచి మీ ఆ వీధులన్నీ సాఫ్ చేసేది మేమే కదా. మేము కాకుండా వేరే వాళ్ళు గరీబ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా. ఆ రోజు వద్దు సార్ అని కాలు మొక్కుతుంటే నెట్టేసిండ్రు, అక్కడ పిడిసి వచ్చి పడిపోయింది. దెబ్బలు అవే ఇగో ఇక్కడ కూడా తల్లి. ఏంది సార్, నా భర్త కూడా చనిపోయాడు సార్, నా భర్త కూడా చనిపోయాడు. నాకు పింఛన్ కూడా అప్లై లేదు సార్, ఇంకా ఎవరు న్యాయం చేయలేడు సార్. డబుల్ బెడ్రూమ్ కూడా అప్లై చేసుకున్నా, పేరు మీద వచ్చినది వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. మొన్న డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ సార్ వచ్చినాడు, అప్లై చేసిన సార్. ఇది అప్పటి నుంచి వచ్చింది నా పేరు మీద, వేరే వాళ్ళకి తీసేసిరు. మొన్న వేరే వాళ్ళకి ఇచ్చేసిరు రేవంత్ రెడ్డి సార్. పేదల ప్రభుత్వం అంటాడు రేవంత్ రెడ్డి, ఏమనంటే మరి మీలాంటి కట్టిండు సార్ ఆయన. 2 ఏళ్ళల్లో అన్ని అపార్ట్మెంట్లు కడతాడు సార్ ఆయన. న్యాయం ఎందుకు చేస్తలేరు మరి? ఎందుకు అంటే చిన్న చేస్తాడు సార్, పొట్ట మీద మట్టి కొడుతున్నాడు. ఈట్లో కొడితే ఒక దెబ్బ ఎట్లన్నా భరించుకుంటాడు, పొట్ట మీద కొడతాడా సార్? మా బతుకుల మీద జీవితం నాశనం చేస్తున్నాడు సార్, పేదోళ్ళ జీవితం. ఉన్నోని దగ్గర కొమ్మాను సార్, బూటు తీసుకొని అని గుద్దలు కూస్తారు. ఉన్నోని దగ్గర పోయి గెలుకుమాను సార్, గెలుకుతాడా? మీ పరిస్థితి ఉంటే మహిళలను కోటీశ్వరం చేస్తాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. ఎక్కడ సార్ 6 గ్యారంటీలు ఇచ్చిండు, 2500 అన్నాడు, ఫ్రీ గ్యాస్ అన్నాడు, ఫ్రీ బస్ ఒకటి. మేము బస్సు ఎందుకు ఎక్కుతాం సార్? మేము వీధులు ఉడిచేటోళ్ళం, బస్సు ఎందుకు ఎక్కుతాం? ఇక్కడ 10 రూపాయలు ఇస్తే అక్కడ దిగుతాం మేము. రోజు 30 రూపాయలు ఛార్జ్. ఆ 30 రూపాయలు మాకు టైంకి బస్సు ఏడు ఉంటుంది సార్? 4:30 ఉంటుందా సార్? 4:30 బస్సు ఉంటుందా? అంత మోసం చేసిండు మాకు. కేటీఆర్ రామన్న పిలిపించుకున్నట్టున్నాడుగా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, 10 ఏళ్ళు మంచిగా ఉన్నది. మా అవ్వకు 2000 పింఛన్ వస్తున్నది, మంచిగా ఉంది. కేసీఆర్ సార్ మాకు ఏది తక్కువ చేయలేడు సార్, మంచిగా చేసిండు. ఇది కేసీఆర్ సార్ వచ్చినప్పుడు కేటీఆర్ అన్న షాపూర్ వచ్చి వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చి మా సీపీలు పని చేసే వాళ్ళకి అందరికి కలిసి వచ్చాడు. మంచిగా జీతాలు ఇస్తున్నాడు, పెంచిండు, 15,000 చేసిండు. ఆ 15,000 మాకేమొస్తుంది సార్? ఇప్పుడు సార్ 10,000 లేడు కదా కొట్లాడడానికి. రేవంత్ రెడ్డికా ఓటేయమని రమ్మాను మా దగ్గరికి, అప్పుడు చెప్తాం. ఇప్పుడు ఏం చెప్పమా? ఓటేయమని మా దగ్గర రమ్మాను, మేము చెప్తాం. అప్పుడు సమాధానం, సరైన సమాధానం అప్పుడు మేము చూపిస్తాం.